సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమరావతి ఆగమాగమైంది. విజయవాడ వరద విలయంగా మారింది. ఎక్కడ చూసినా నీళ్ళే. వరదల చిక్కుకున్నోళ్ళు ఆకలి అనుకుంటా అలమటిస్తున్నారు. మరి ఇంత జరుగుతుంటే ఆదుకోవాల్సిన సర్కారు ఏం చేస్తున్నదయ్యా అంటే చంద్రబాబును పబ్లిసిటీ చేస్తున్నది. ఛీ, కొంచెమన్ను ఉండాలే. పుసుక్కున ఇది చూసి అప్పుడే కూటమి సర్కారులో చంద్రబాబు సారు పోలవరం పూర్తి చేసి వచ్చిన నీళ్ళు అనుకునేరు. అమరావతి మొత్తం నిండిపోయింది. హైకోర్టుకు పోయే రూట్ అయితే అస్సలకే కనబడతలేదు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇల్లు కూడా కథం, నీళ్ళు వచ్చేసినాయి. ఇట్లున్నది అమరావతి కథ. ఓర్ని మరిగా ఇదెట్లా రాష్ట్రానికి రాజధానిగా మనకి వస్తుంది అని అయితే దయచేసి మమ్మల్ని అడగకండి. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే విజయవాడలో జనాల గోస మామూలుగా లేదు పాపం. వరదల్లో చిక్కుకొని ఆకలి అనుకుంటా అలమటిస్తున్నారు. వీళ్ళ బాధ చూస్తుంటే దుఃఖం వస్తున్నదిలే. కానీ దీన్ని కూడా పబ్లిసిటీ కోసం వాడుకోవాలని చూస్తున్నాడు చంద్రబాబు. కావాలంటే మీరే చూడండి, బోట్లో ఇగో ఇట్లా పోతున్నాడా, అక్కడ నుంచి జనం సాయం ఏమో అందుతలేదంటే అస్సలకే పట్టించుకుంటలేడు. ఏదో మీడియా కవరేజీ కోసం మంచిగానే ప్రయత్నం చేసిండు. అందుకే బాధితులు మస్తు కోపం చేసిండ్రు బాబు గారి మీదికి. ఇక ఆడాడ ఏదో సరుకులు పంచినట్టు చేస్తున్నారు కదా. ఇక అక్కడ చూడండి, ఫోటోషూట్ కోసం బస్తాలను ఎట్లా లేపినట్టు చేసి మళ్ళా అన్నే పెట్టిండు. ఇక మీడియా ముంగట కూడా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండటతోని అసలు ఏం చేయట్లేదు మీరు, మా కష్టం మీకు కనబడుతున్నదా అని చంద్రబాబు మొహం మీదనే అడిగినరు. ఒక్కసారి మీరు ఈ వరదలకు వచ్చి చూడండి సార్ అని గట్టిగానే నిలదీస్తే జవాబు చెప్పలేక ముఖం తిరిగేసిండు. ఇట్లా చంద్రబాబు ఏడికి పోయినా కోపం చేసిన జనాలు అదే జగనన్న విజయవాడలో ఉన్న కృష్ణలంక వాసులను కలిస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు కట్టించిన ఈ గోడ చేయబట్టే ఇవాళ వరద నుంచి మేము బతికి బయటపడ్డాము అని దండాలు పెట్టబట్టినరు. అంతకుముందు నీళ్ళు వచ్చాయి, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ రిటైరింగ్ వాళ్ళు కట్టిన కాడి నుంచి కిష్ట నీరైతే రావట్లేదు. అక్కడి నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగిన జగనన్న స్వయంగా నీళ్ళల్లోకి దిగి బాధితులను కలుసుకుంటూ మాట్లాడుకుంటూ పోయిండు. ఇది కదా జనం మీద ప్రేమ అంటే, ఇది కదా జనాల సమస్యలు తెలుసుకున్నాడంటే. అలర్ట్ లేదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు. ఎత్తేసినారు. ఎందుకు ఎత్తినారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు, కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటిమయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయినా అంటే కోపం గాని ఇట్లాంటి వరదల్లో కూడా ప్రచారం చేసుకుంటాడా అనులా చంద్రబాబు? చిచ్చి, చూస్తుంటే మనకే ఎట్లనో అనిపిస్తున్నది. అంటే ఇక బాధితులు ఇంకెంత ఫీల్ కావాలి చెప్పండి. అందుకే అంత గరం అవుతున్నారు. మరి పేషెంట్ ఉంటే బళ్ళు పంపించట్లేదు సార్. వీళ్ళు చెప్పేవాళ్ళు వింటే కొద్దిగా బాగుంటుంది సార్. ఒక్కరు రావట్లేదు.